అందరికీ నమస్కారం. హై మేకర్స్ వెల్కమ్. ఇప్పుడు కుకింగ్ సెకండ్ క్లాస్ అండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము, కొన్ని జాగ్రత్తలు చెప్పుకుందామండి. ఇప్పుడు కుక్కర్లో మనకి చాలా ఈజీగా వంట అయిపోతుంది కదా, కానీ కుక్కర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఏమిటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అంటే అన్నం ఎలా వండాలనేది నేను చూపించానండి. అది చాలా బాగా వైరల్ అయింది. 2.7K వరకు వెళ్ళింది. అది ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు విజిల్ ఉంది కదా, విజిల్లోని మనకు అన్నం మెతుకులవి కొంచెం అడ్డుతాయండి. అంటే మనం డైరెక్ట్గా వండినప్పుడు గిన్నెలో పెట్టి వండినప్పుడు ఏమి జరగదండి, ఎందుకంటే మూత పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు హ్యాండిల్స్ అయినాయి కదా, లూజ్గా ఉన్నా సరే ఒక్కొక్కసారి మనకు విజిల్ రాదు, గాలి బయటకు పోతూ ఉంటుంది. ఈ సేఫ్టీ వాల్ ఉంది కదా, సేఫ్టీ వాల్ ఉండడం వల్ల మనకు చాలా సేఫ్ అండి. కానీ ఐఎస్ఐ మార్క్ ఉండి మాత్రమే మీరు కుక్కర్స్ తీసుకోండి, చూసుకోండి మంచి కంపెనీవి. ఇప్పుడు విజిల్ ఉంది కదా, విజిల్ పక్కనే స్టాండ్లో కనిపిస్తుంది కదా, అది మాత్రం దాంట్లో ఏవైనా సరే అన్నం మెతుకులు ఉన్నా, ఏవైనా చిన్న చెత్తగానే ఉన్నా సరే అది విజిల్ అనేది రాదు. మనకి సైడ్ నుంచి సేఫ్టీ వాల్ నుంచి ఎయిర్ అనేది వచ్చేస్తుంది. ఆ ఎయిర్ వచ్చిందంటే మాత్రం కుక్కరు మనకి వెంటనే కుక్కర్ ఆపేయండి, లేదంటే కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా మీరు కొంచెం దూరంగా ఉండండి కుక్కర్ పెట్టేటప్పుడు. మీరు కుక్కర్ వాడేటప్పుడు మాత్రం కుక్కర్ దగ్గరగా మాత్రం నించోవద్దు. దయచేసి చెప్తున్నాను, దగ్గరగా నించోవద్దు. నేను అనుభవంతో చెప్తున్నాను. కుక్కర్లో మనం డైరెక్ట్గా మనకు చాలా రకాలు వండుకుంటాము. డైరెక్ట్గా వండినప్పుడు మాత్రం అన్నం మెతుకులు అనేది మనకి విజిల్లోకి వెళ్తూ ఉంటాయి. మీరు వండే ముందు ఒకసారి చూసుకోండి. నేను ఆల్రెడీ వీడియో చేస్తాను అంటున్నాను కదా, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.